హలో! వెల్కమ్ టు మై క్రోచెట్ వరల్డ్ వూల్ హౌస్ బై ఉషా. లాస్ట్ వీడియోలో మనం పఫ్ స్టిచ్ నేర్చుకున్నాం. సో, ఈ వీడియోలో పఫ్ స్టిచ్‌తో ఒక స్టార్ ఫ్లవర్ చేసేద్దామా? స్టార్ ఫ్లవర్ కోసం ముందుగా 5 చైన్స్ వేసుకొని 5 చైన్స్‌తో మ్యాజిక్ రింగ్ ఫార్మ్ చేసుకోవాలి. మ్యాజిక్ రింగ్ ఎలాగో మన వీడియోస్‌లో ఉంది చూసేయండి. మ్యాజిక్ రింగ్ నుండి మనం 10 హెచ్‌డీసీస్ వేసుకుంటాం. చిన్న ఫ్లవర్ కావాల్సిన వాళ్ళు ఎస్సీతో కూడా మనం బేస్‌గా తీసుకొని చేయొచ్చు. కానీ నేను ఇక్కడ కొంచెం పెద్ద ఫ్లవర్ కోసం హెచ్‌డీసీ స్టిచ్‌ని బేస్‌గా తీసుకున్నాను. 10 హెచ్‌డీసీస్ తర్వాత స్లిప్ స్టిచ్ వేయండి. స్లిప్ స్టిచ్ వేసి జాయిన్ చేయండి. ఇప్పుడు ఒక చిన్న సర్కిల్ ఫామ్ అయింది. హెచ్‌డీసీ ఎలా వేయాలో మన వీడియోలో ఉంది, ఒకసారి చూసేయండి. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేసే ముందు 3 చైన్స్ వేసుకోవాలి. అంటే మనం ఫ్లవర్ లాగా ఉండాలి కాబట్టి మనది స్టార్ ఫ్లవర్ లాగా 3 చైన్స్ వేసుకొని యార్న్ ఓవర్ చేసి ఫస్ట్ స్టిచ్ నుండి 6 టైమ్స్ ఇన్సర్ట్ చేస్తే మన హుక్కు మీద 12 లూప్స్ వస్తాయన్నమాట. అంటే ఒక్కసారి హుక్‌ని ఇన్సర్ట్ చేస్తే 2 లూప్స్ మన హుక్కు మీద ఉంటాయి. టోటల్ 12 లూప్స్‌ని ఒకేసారి పుల్ చేయాలి. మన పఫ్ సెక్యూర్ కోసం ఒక చైన్‌తో లాక్ చేయండి. పఫ్ రెడీ. ఇప్పుడు పఫ్‌ని క్లోజ్ చేయడం కోసం 3 చైన్స్ వేసుకొని ఆ 3 చైన్స్‌ని సెకండ్ స్టిచ్ నుండి స్లిప్ స్టిచ్ వేయండి. ఇప్పుడు ఫస్ట్ పెటల్ రెడీ. మనం 5 పెటల్స్‌తో చేస్తున్నాం. అంటే 10 హెచ్‌డీసీస్‌కి 5 పెటల్స్ వస్తాయి. ఒక స్టిచ్ పఫ్ వేయడానికి, రెండో స్టిచ్ పఫ్‌ని క్లోజ్ చేయడం కోసం. అప్పుడు కరెక్ట్‌గా పెటల్ బావుంటుందన్నమాట. ఇలా అన్ని పెటల్స్ రెడీ చేసుకోవాలి. మనం 5 పెటల్స్ వేసుకున్నాక ఇప్పుడు 3 చైన్స్ వేసుకున్నాం కదా! ఆ రెండిట్ల మధ్య నుండి స్టిచెస్‌ని కొంచెం ముందుకి ప్రెస్ చేయండి. అప్పుడు పఫ్ లాగా వస్తది. ప్రతి పెటల్ కూడా పఫ్ లాగా ఉంటుంది. ఇదే ప్రాసెస్‌ని అన్ని స్టిచెస్‌కి చేయండి. అప్పుడు పెటల్స్ టెక్స్చర్ చాలా ప్లఫీగా ఉంటుందన్నమాట. మనం హెచ్‌డీసీ బేస్ తీసుకున్నాం కాబట్టి మిడిల్‌లో కూడా మనకి పఫ్ లాగే ఉంటుంది స్ట్రక్చర్. ఇక్కడ మెయిన్‌గా మన ఫస్ట్ చేసిన మ్యాజిక్ రింగ్‌కి టైల్ ఎండ్ ఉంది కదా! అది 2 ఫింగర్స్ మధ్యన పెట్టి లాగితే సెంటర్ క్లోజ్ అయిపోతుంది. ఆ థ్రెడ్‌ని మనం హైడెన్ చేస్తూ, అంటే పెటల్స్‌లోనే హైడెన్ చేస్తూ మనం ఈ ఫ్లవర్‌ని ఫినిష్ చేయొచ్చు. ఈ ఫ్లవర్స్ యూజ్ ఏంటంటే హెయిర్ క్లిప్స్‌కి, చిన్న చిన్న ఫ్లవర్ ప్రాజెక్ట్స్‌కి, డోర్ హ్యాంగింగ్‌కి తోరణం చేస్తాం చూడండి, దానికి కూడా ఈ ఫ్లవర్స్ చాలా బావుంటాయి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.